వంద దేవుళ్ళు జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు విజయ్ ఆంటోనీ సినిమా అనుకున్నా, సినిమా స్టార్ట్ అయ్యాక అర్థమైంది ఇది ఆయన సినిమా కాదు, ఒక అమ్మ సినిమా, ఒక లైఫ్ సినిమా. నచ్చింది నాకు మూవీ. సింపుల్గా చెప్పాలంటే మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ ఇష్యూని లౌడ్గా కాకుండా హార్ట్తో చెప్పిన సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. సినిమా అయిపోయాక కూడా కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ మైండ్లో ఉన్నాయి. అలా ఉంది సినిమా. ప్లాట్ లైన్ వచ్చేసి ఒక తల్లి లైఫ్ చుట్టూ తిరుగుతుంది. వాసవి 26 ఏళ్లకే భర్తను కోల్పోతుంది. ఆ నెక్స్ట్ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. కానీ ఒక స్టేజ్కి వచ్చాక అమ్మ అంటే కేవలం అమ్మ మాత్రమేనా? ఆమెకి తన ఓన్ లైఫ్ ఉండకూడదా? తన హ్యాపీనెస్ గురించి ఆలోచించకూడదా అనే పాయింట్ నుంచి సినిమా ముందుకు వెళ్ళిద్ది. నేను సినిమాలో ఎక్కువ అప్రిషియేట్ చేసేది ఏంటంటే రైటింగ్ని. ఎందుకంటే చాలా ఈజీగా ప్రీచీగా చెప్పే సబ్జెక్ట్ ఇది. మేబీ ఇంకో డైరెక్టర్ ఎవరైనా తీసుకొని ఉంటే ప్రీచీ క్లాసెస్ మొదలెట్టేసే వాళ్ళేమో. చాలామంది ఇలాంటి టాపిక్స్ తీసుకున్నప్పుడు అదే రూట్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ డైరెక్టర్ శశి అలా కాకుండా చాలా సటిల్గా డీల్ చేశారు. క్యారెక్టర్స్, రియాలిటీ, సిచ్యువేషన్స్, హ్యూమన్ నేచర్, ఫీలింగ్స్, ఎమోషన్స్తో మూవ్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగే దీన్ని ఒక సైడ్ని విలన్ చేసి ఇంకొక సైడ్ హీరో అని చేసి కూడా చెప్పేయచ్చు. కానీ అలా కూడా కాదు. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది. సొసైటీ ఎందుకు ఇలా ఆలోచిస్తుందో చూపిస్తారు. అలాగే సొసైటీ రాంగ్ అయ్యే ప్లేసెస్ని కూడా కామ్గా క్వశ్చన్ చేస్తూనే హార్డ్ హిట్టింగ్గా డైలాగ్స్ కొడతారు. ఇంకా సినిమాలో నచ్చిన పాయింట్ ఏంటంటే మదర్ క్యారెక్టర్ రైటింగ్. అతి డైలాగ్స్ ఉండవు, అతి చేసే విషయాలు ఉండవు, చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ని ఒక మనిషిలా రాశారు. ఆమె లోన్లీనెస్, ఆమె భయం, ఆమె సైలెంట్గా భరించే ఎమోషన్స్ ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి. దీంతో ఒక స్టేజ్లో మనకే అనిపిస్తుంది రియల్ లైఫ్నే అక్కడ పెట్టారు అని. చాలా ఈవెంట్స్ కాదు సినిమానే అచ్చుగుద్దినట్టు రియల్ లైఫ్లో, రియల్ సొసైటీలో ఉన్నట్టేలాగే ఉంటుంది. అఫ్కోర్స్ ఇది రియల్ స్టోరీయే, కానీ అలాగే ఎగ్జిక్యూట్ చేశారు చూడండి, అది ఇంపార్టెంట్. ఇంకా పిల్లల క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. ఒక డిసిషన్ వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఎలా రియాక్షన్స్ ఉంటాయో, రిలేటివ్స్ ఎలా ఉంటారో, ఊరు ఎలా జడ్జ్ చేస్తుందో అని చాలా గ్రౌండెడ్గా ఉంటుంది. సినిమా ఎక్కడ అన్నెసరీ డ్రామా కోసం అరవదు. సిచ్యువేషన్లోనే ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. మనం చాలాసార్లు ఫ్యామిలీ అంటే సాక్రిఫైస్ అని వింటాం. కానీ సాక్రిఫైస్ చేసే వాళ్ళకి ఓన్ హ్యాపీనెస్ ఉండకూడదా అనే క్వశ్చన్ని చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేశారు. అదే సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనొచ్చు. హీరోయిజం కాదు, హ్యూమానిటీ మీద నడిచే సినిమా ఇది. పర్ఫార్మెన్స్ వైజ్ అమ్మ క్యారెక్టర్ చేసిన స్వసిక అయితే యాక్టింగ్లో ఉతికారేశారనొచ్చు. సినిమా మొత్తం తన షోల్డర్స్ మీద తీసుకెళ్లారు. ఇది విజయ్ ఆంటోనీ సినిమా కాదు, స్వసిక సినిమా. విజయ్ ఆంటోనీ స్క్రీన్ టైం ఎక్కువ ఉండదు, కానీ ఉన్న చోట్ల ఇంపాక్ట్ ఉంటుంది. రిమైనింగ్ కాస్ట్ అందరూ కూడా క్యారెక్టర్స్ లాగా కనిపిస్తారు, యాక్టర్స్ లాగా కాకుండా. బీజిఎం కూడా చాలా చోట్ల సెటిల్గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ని ఓవర్ ఎలివేట్ చేయకుండా స్టోరీ ఫ్లోకి సపోర్ట్ చేస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్, విజువల్స్ కూడా సినిమా టోన్కి బాగా సెట్ అయ్యాయి. ఫైనల్లీ 100 దేవుళ్ళు ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూసేయండి. మూవీ జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.